భారతీయ ఐటీ కంపెనీలు ఏఐ సంస్థలుగా రూపాంతరం చెందేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అధిక నష్ట భయంతో పాటు మూలధనం ఎక్కువగా అవసరమయ్యే పరిశోధనల కంటే అధిక మార్జిన్లుండే అప్లికేషన్లు ఏకీకరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. పరిశ్రమ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర సంస్థల 2024-25 వార్షిక నివేదికలను లోతుగా పరిశీలిస్తే మన టెక్ దిగ్గజాలు ఫౌండేషన్ ఏఐ ఆవిష్కరణలో పోటీ పడడం లేదని అర్థమవుతుంది. ప్రీమియం ఇంటిగ్రేటర్లుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సాధారణ డిజిటల్ పరివర్తన నుంచి నిర్దిష్ట ఏఐకి మారడం సహజంగానే కనిపిస్తుంది. ఏఐ ఫస్ట్ అప్రోచ్ ద్వారా శాశ్వత అనుకూలత కలిగిన వ్యూహాన్ని సంస్థల్లో టీసీఎస్ రూపొందిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ యూజర్ ఎంటర్ప్రైజ్ అనే థీమ్తో మరింత ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇక విప్రో ఏఐ ఆధారిత భవిష్యత్ వ్యాపారాలను నిర్మించడంలో క్లయింట్లకు సహాయపడడంలో కీలక పాత్ర పోషించడంపై దృష్టి పెడుతుంది. ఏఐ డెలివర్ రైట్ తో టెక్ మహీంద్ర సాగుతుంది. ఆయా ఐటీ సంస్థలు మానవ వనరులను పెంచుకోవడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. తన ఉద్యోగులలో 1,00,000 మందికి పైగా ఏఐ, ఎంఎల్, జెన్ ఏఐలలో ఉన్నత స్థాయి నైపుణ్యాలను సాధించారని టీసీఎస్ పేర్కొంది. ఇక ఇన్ఫోసిస్ తన ఉద్యోగులలో 2.70 లక్షల మందికి పైగా ఇప్పుడు కృత్రిమ మేధ గురించి అవగాహన కలిగి ఉన్నారని తెలిపింది. విప్రో, టెక్ మహీంద్రలోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. వ్యాపారంలోని ప్రతి అంశాన్ని ఏఐని వర్తింపజేయడం గురించి సంస్థలు ఆలోచిస్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక సవాళ్లు కూడా తప్పనిసరిగా వస్తాయని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేఖని అభిప్రాయపడ్డారు. వ్యవస్థలను ఆధునీకరించడం, డేటా ఆర్కిటెక్చర్ను సృష్టించడం ద్వారా సంస్థల డేటాను ఏఐ సమగ్ర పద్ధతిలో వినియోగించుకునేలా చేయవచ్చని తెలిపారు.